నమోऽस्तु రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోऽस्तु రుద్రేంద్రయమానిలేభ్యో నమోऽस्तु చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము చతుర్థ సర్గ. ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకిర్భగవాన్ ఋషిః చకార చరితం కృత్స్నం విచిత్రపదమాత్మవాన్. భగవంతుడు ఋషియగుట్రచే కావ్యము చేయ సమర్థుడును అగు వాల్మీకి రాముడు రాజ్యమును పరిపాలించుచుండగా అతని చరిత్రమునంతను విచిత్రములైన శబ్దములతో రచించెను. చతుర్వింశత్సహస్రాణి శ్లోకానాముక్తవాన్ ఋషిః తథా సర్గశతాన్ పంచషట్కాండాని తథోత్తరం. వాల్మీకి మహర్షి రామాయణమును 7 కాండములలో 500 సర్గలలో 24,000 శ్లోకములలో రచించెను. కృత్వా పితన్మహాప్రాజ్ఞస్తభవిష్యం సహోత్తరం చింతయామాస కోన్వేతత్ ప్రయుంజీయాదితి ప్రభుః. మహాబుద్ధిశాలియు సమర్థుడును అగు వాల్మీకి రామ పట్టాభిషేక అనంతరము జరిగిన కథతోడను అశ్వమేధ అనంతరము కలిగిన కథతోడను రామాయణమును రచించి దీనిని యుక్తరీతిలో పఠింపగలవారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించెను. తస్య చింతయమానస్య మహర్షేర్భావితాత్మనః అగృహ్ణీతాం తతః పాదౌ నివేశౌ కుశీలవౌ. పవిత్ర హృదయుడగు వాల్మీకి మహర్షి ఈ విధముగా ఆలోచించుచుండగా మునివేషధారులైన గాయకులగు కుశీలవులు ఆయనకు పాద ప్రణామము చేసిరి. కుశీలవౌ తు ధర్మజ్ఞౌ రాజపుత్రౌ యశస్వినౌ భ్రాతరౌ సర్వసంపన్నౌ దదర్శాశ్రమవాసినౌ. వాల్మీకి మహర్షి ధర్మజ్ఞులు, కీర్తిమంతులు, మధుర స్వరవంతులు, ఆశ్రమ నివాసులు, సోదరులు, గాయకులు అగు ఆ కుశీలవులను చూసెను. సతు మేధావివౌ దృష్ట్వా వేదేషు పరినిష్ఠితౌ వేదోపబృంహణార్థాయ తావగ్రాహయత ప్రభుః. స్వతంత్రుడైన వాల్మీకి సాంగ వేదాధ్యయనము చేసిన మేధావంతులైన ఆ ఇరువురిని చూసి వేదార్థమునకు పరిపుష్టి చేకూర్చుటకై తాను రచించిన రామాయణమును వారికి ఉపదేశించెను. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్యవధమిత్యేవ చకార చరితవ్రతః. సకల వ్రతములను ఆచరించిన వాల్మీకి ఆ కావ్యమును రామాయణము, సీతాచరితము, పౌలస్త్య వధము అను పేర్లతో రచించి ఉండెను. పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితం జాతిభిస్సప్తభిర్బద్ధం తంత్రీలయ సమన్వితం రసై శృంగారకారుణ్య హాస్య వీరభయానకైః రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతదగాయతాం. తౌ తు గాంధర్వతత్వజ్ఞౌ మూర్ఛనాస్థానకోవిదౌ భ్రాతరౌ సర్వసంపన్నౌ గంధర్వావివ రూపిణౌ రూపలక్షణ సంపన్నౌ మధురస్వరభాషిణౌ బింబాదివోద్ధృతౌ బింబౌ రామదేహాత్తథాపరౌ. కుశలవులు ఆ కావ్యమును చక్కగా గానము చేసిరి. ఆ కావ్యములోని చదువదగిన అంశము అనగా సాహిత్యము, గానము చేయు అంశము అనగా సంగీతము కూడా మధురముగా ఉన్నవి. అనగా ఆ కావ్యములోని భాష అర్థాది విషయములు మధురముగా ఉండుటే కాక అది గానమునకు కూడా అనుకూలముగా ఉండుటచే దీని గానము కూడా మధురముగానే ఉన్నది. ధృత, మధ్య, విలంబితములు అను 3 ప్రమాణములను, షడ్జాది సప్తస్వరములను కూడా ఇందు చక్కగా నిర్వహించుటకు వీలుగా ఉన్నది. ఇది వీణాతంత్రులపై లయ కలిపి పాడుటకు అనువుగా ఉన్నది. ఆయా స్థానములలో ప్రసంగానుగుణముగా శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, భీభత్స, అద్భుత, శాంతరసములు నిర్వహింపబడినవి. దీనిని పాడిన కుశలవులను సోదరులు కూడా సంగీత శాస్త్ర రహస్యములు తెలిసినవారు. మనుష్య రూపము ధరించిన గంధర్వుల వలె ఉన్నారు. అపూర్వ సౌందర్యముతో ఉత్తమ లక్షణములతో అలరారుచున్న వారు మాటలాడున్నప్పుడు కూడా వారి కంఠస్వరము ఎంతగానో ముచ్చట గొల్పుచూ ఉండును. వారు రాముని శరీరము అనడు మూలబింబము నుండి వెలికితీసిన 2 ప్రతిబింబములా అన్నట్లు ఉన్నారు. తౌ రాజపుత్రౌ కార్త్స్నేన ధర్మమాఖ్యానముత్తమం వాచో విధేయం తత్సర్వం కృత్వా కావ్యమనిందితౌ
ఋషీణాం చ ద్విజాతీనాం సాధూనాం చ సమాగమే యథోపదేశం తత్వజ్ఞౌ జగతుః సుసమాహితౌ. ఆ రాజకుమారులు ధర్మ ప్రాతిపదికమైన ఆ ఉత్తమ కావ్యమును పూర్తిగా కంఠస్థము చేసుకొని దానిని ఎట్లు గానము చేయవలెనో ఆ రహస్యములన్నీ బాగుగా తెలిసికొని సావధాన చిత్తులై ఋషులు, ద్విజులు, సత్పురుషులు మొదలైన వారి సమావేశములలో ఎవ్వరునూ తప్పుపట్టుటకు వీలు కాని విధముగా గానము చేసిరి. మహాత్మానౌ మహాభాగౌ సర్వలక్షణ లక్షితౌ తౌ కదాచిత్ సమేతానాం ఋషీణాం భావితాత్మనాం ఆసీనానాం సమీపస్థావిదం కావ్యమగాయతాం. మహాబుద్ధిశాలులను, మహాభాగ్యవంతులను, సర్వలక్షణ సంపన్నులు అగు ఆ కుశలవులు ఒకనాడు పవిత్ర హృదయులగు కొందరు ఋషీశ్వరులు ఒకచోట కూర్చుని ఉండగా వారి ఎదుట ఈ కావ్యమును గానము చేసిరి. తచ్చుత్వా మునయః సర్వే బాష్పపర్యాకులేక్షణాః సాధు సాధ్వితి తావూచుః పరం విస్మయమాగతాః. వారి కావ్యగానమును విన్న ఆ మునులందరూ మిక్కిలి ఆశ్చర్యము చెంది ఆనంద బాష్పం కార్చుచు బాగు బాగు అని వారిని ప్రశంసించిరి. తే ప్రీతమనసః సర్వే మునయో ధర్మవత్సలాః ప్రశశంసుః ప్రశస్తవ్యౌ గాయమానౌ కుశీలవౌ. ధర్మమునందు ఆసక్తిగల ఆ మునులందరూ సంతోషించిన హృదయము కలవారై ప్రశంసార్హులైన గానము చేయుచున్న ఆ కుశలవులను ప్రశంసించిరి. అహో గీతస్య మాధుర్యం శ్లోకానాం చ విశేషతః చిరనిర్వృత్వమప్యేతత్ ప్రత్యక్షమివ దర్శితం. గీతము చాలా మధురముగా ఉన్నది, శ్లోకములు ఇంకనూ మధురములుగా ఉన్నవి. పూర్వము ఏనాడో జరిగిన కథ ఇప్పుడు కండ్లకు గట్టి వర్ణించినట్లు ఉన్నది. ప్రవిశ్యతావుభౌ సుష్ఠుం భావసమ్యగగాయతాం సహితౌ మధురం రక్తం సంపన్నం సర్వసంపదా. వారిద్దరును కంఠములు చక్కగా కలిపి భావావేశముతో మధురముగాను మనోహరముగాను షడ్జాది స్వరములు చెడకుండగను పాడిరి. ఏవం ప్రశస్యమానౌ తౌ తపశ్లాఘ్యైర్మహాత్మభిః సంరక్తతరమత్యర్థం మధురం తావగాయతాం. మహాతపశ్చాలురు అగు ఆ మహాత్ములు ఈ విధముగా కొనియాడగా కుశలవులు అతి మధురముగాను మనోహరముగాను గానము చేసిరి. ప్రీతః కశ్చిన్మునిస్తాభ్యాం సంస్థితః కలశం దదౌ ప్రసన్నో వల్కలం కశ్చిద్ దదౌ తాభ్యాం మహాయశాః. ఒకానొక మహర్షి సంతోషించిన వాడై లేచి వారికి ఒక కలశమును బహుకరించెను. మరొక మహర్షి సంతసించి నారసీరను బహుకరించెను. ఆశ్చర్యమిదమాఖ్యానం మునినా సంప్రకీర్తితం పరం కవీనామాధారం సమాప్తం చ యథాక్రమం. వాల్మీకి రచించిన ఈ రామాయణము చాలా ఆశ్చర్యకరమైనది, రాబోవు కవులందరికీ ఆధారమైనది, క్రమము ప్రకారము పూర్తి చేయబడినది. అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదౌ ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతి మనోహరం ప్రశస్యమానౌ సర్వత్ర కదాచిత్తత్ర గాయకౌ రథ్యాసురాయ మార్గేషు దదర్శ భరతాగ్రజః. ఆయుష్ను వృద్ధి పొందించునదియు పుష్టిని కలిగించునదియు అందరి చెవులకు ఇంపుగా నుండునదియు అగు ఆ గీతమును చక్కగా పాడుటచే అందరూ ఆ కుశలవులను ప్రశంసించుచుండిరి. వారు వీధులందును రాజమార్గములందును ఇతర ప్రదేశములందును గానము చేయుచుండగా ఒకనాడు రాముడు వారిని చూచుట సంభవించెను. స్వవే శ్మచానీయ తతో భ్రాతరౌ సకుశీలవౌ పూజయామాస పూజార్హౌ రామః శత్రునిబర్హణః. శత్రునాశకుడు అగు రాముడు గౌరవార్హులైన ఆ కుశలవులను తన ఇంటికి రప్పించి గౌరవించెను. ఆసీనః కాంచనే దివ్యే సచ సింహాసనే ప్రభు ఉపోపవిష్టః సచివైర్భ్రాతృభిశ్చ పరంతపః. శత్రుభయంకరుడు అగు ఆ రాముడు మంత్రులను సోదరులను సమీపమున కూర్చుని ఉండగా దివ్యమైన కనక సింహాసనమును అలంకరించి ఉండెను. దృష్ట్వా తు రూపసంపన్నౌ తావుభౌ నియతస్తదా ఉవాచ లక్ష్మణం రామం శత్రుఘ్నం భరతం తథా. అప్పుడా రాముడు మంచి రూపముతో ప్రకాశించుచున్న వారిరువురిని చూచి భరత లక్ష్మణ శత్రుఘ్నులతో ఇట్లనెను. శ్రూయతామిదమాఖ్యానమనయోర్దేవ వర్చసోః విచిత్రార్థపదం సమ్యక్ గాయకౌ తావచోదయత్. దేవతల వంటి తేజస్సు గల వీరిద్దరునూ పాడనున్న విచిత్రమైన పదములను అర్థములు గల ఈ ఆఖ్యానమును శ్రద్ధగా వినుడు అని పలికి కుశలవులతో పాడుము అని వినియోగించెను. తౌ చాపి మధురం రక్తం స్వచింతాయత నిస్వనం తంత్రీలయవదత్యర్థం విశ్రుతార్థమగాయతాం. ఆ కుశలవులు మధురముగాను
రాగయుక్తముగాను గానము చేసిరి. వారి కంఠధ్వని చాలా చక్కగా దీర్ఘముగా ఉండెను. వారి పాట వీణాతంత్రుల లయలకు సరిపడి ఉండెను. అర్థము స్పష్టముగా తెలియచుండెను. హ్లాదయత్సర్వగాత్రాణి మనాంసి హృదయాని చ శ్రోత్రాశ్రయసుఖం గేయం తద్బభౌ జన సంసది. జనసమూహములో ఆ కుశలవుల గానము వీణులకు విందుగా ఉండి, వినువారి సర్వేంద్రియములను, మనస్సులను, హృదయములను కూడా ఆనందింపజేసెను. ఇమౌ ముని పార్థివ లక్షణాన్వితౌ కుశీలవౌ చైవ మహాతపస్వినౌ మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే మహానుభావం చరితం నిబోధత. ఓ జనులారా, వీరిరువురు మునులే అయినను రాజలక్షణములతో ప్రకాశించుచున్నారు. గాయకులే అయినను గొప్ప తపస్సు కలవారు. వీరు గానము చేయుచున్న సీతాచరితము నాకు కూడా ఊరట కలిగించున్నది అవుటచే ఇది శ్రేయస్కరము. సావధాన చిత్తులై వినుడు అని శ్రీరాముడు అక్కడున్న వారితో పలికెను. తతస్తుతౌ రామవచః ప్రచోదితౌ అగాయతా మార్గ విధాన సంపదా స చాపి రామః పరిషద్గతః శనైః బభూషయాసక్తమనా బభూవః. రాముడు ప్రేరేపింపగా ఆ కుశలవులు మార్గదేశీ పద్ధతులు అనే రెండు గాన పద్ధతులలో మార్గ పద్ధతినే చక్కగా అవలంబించి గానము చేసిరి. పరిషత్తులో ఉన్న రాముడు కూడా మనశ్శాంతి పొందవలెను అనే అభిలాషతో ఆ గానమునందు ఆసక్త చిత్తుడైను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే చతుర్థ సర్గః. శ్రీరామ జయ రామ జయ జయ రామ.